నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు సోషల్ మీడియాలో ఒక వింత సంఘటన వైరల్ అవుతుంది. గ్రేటర్ నోయిడాలో ఫేమస్ కల్గోటియాస్ యూనివర్సిటీ ఒక చిన్న పొరపాటు వల్ల పెద్ద వివాదంలో చిక్కుకుంది. అసలు ఒక చైనీస్ రోబో కుక్క వల్ల ఈ యూనివర్సిటీ ఎగ్జిబిషన్ నుండి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. అసలు ఏం జరిగింది? ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కల్గోటియాస్ యూనివర్సిటీ ఒక స్టాల్ పెట్టింది. అక్కడ ఒక రోబోటిక్ కుక్కను ప్రదర్శించారు. అక్కడ ఉన్న యూనివర్సిటీ ప్రతినిధి కెమెరా ముందు మాట్లాడుతూ, ఈ రోబోను మేమే తయారు చేశాం. ఇది మా క్యాంపస్ లో సెక్యూరిటీ కోసం తిరుగుతూ ఉంటుంది అని చెప్పారు. ఈ వీడియో కాస్త ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఆ రోబో నిజానికి యూనివర్సిటీ తయారు చేసింది కాదు. ఇది చైనాకు చెందిన యునైట్రిక్ కోటు అనే కంపెనీ ప్రోడక్ట్. ఇది ఆన్లైన్ లో ఎవరైనా కొనుక్కోవచ్చు. వేరే దేశపు వస్తువును మేమే కనిపెట్టామని చెప్పుకోవడంతో ఎగ్జిబిషన్ నిర్వాహకులు సీరియస్ అయ్యారు. వెంటనే కల్గోటియాస్ వారిని ఆ సమిట్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ గొడవ పెద్దదవడంతో యూనివర్సిటీ స్పందించింది. వారు ఏమన్నారంటే, జరిగిన దానికి మేము క్షమాపణలు చెబుతున్నాం. అక్కడ ఉన్న అమ్మాయికి ఆ రోబో గురించి సరిగ్గా తెలియదు. ఉత్సాహంలో తప్పుడు సమాచారం ఇచ్చింది. మేము దీన్ని తయారు చేశామని ఎప్పుడు చెప్పలేదు. విద్యార్థులు నేర్చుకోవడం కోసం చైనా నుండి కొనుగోలు చేశామని క్లారిటీ ఇచ్చారు. ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక పెద్ద యూనివర్సిటీ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.